ఈ రోజు నా వాక్య అంశము మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను. యేసు ప్రభుల వారి యొక్క ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన చాలా మందిని ఆ భూమి మీద ఉన్నప్పుడు అనేకులు ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడేవాళ్ళు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ పాపులర్. యేసయ్య దుఃఖంతో వచ్చి యోహాన్ గారు చనిపోయారని తెలిసి కొండ మీదకి ఎక్కినప్పుడు కూడా అక్కడికి కూడా అనేకులు ఆయన ఎలాంటి సందర్భంలో ఉన్నాడు, ఆయన చెప్పాలంటే ఆయన స్పేస్ తీసుకుంటున్నాడు. మన ఆలోచనలో చెప్పాలంటే హీ నీడ్ సమ్ స్పేస్ టు ఓవర్కమ్ దట్ ఆ ప్రాబ్లం, తన యొక్క గ్రీఫ్, తన యొక్క దుఃఖాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఆయన కొంచెం టైం కావాలని ఆయన ఏకాంతంగా పక్కకి వెళ్ళిపోయినాడు, ఒక కొండ ప్రదేశానికి వెళ్ళిపోయినాడు. ఆయన అక్కడ ఉన్న తన శిష్యులతో అంటా ఉన్నారు, టేక్ సమ్ రిలాక్సేషన్, మీరు చాలా పని చేసి వచ్చారు. అప్పటికే వాళ్ళు దేవుని సువార్త చేసి దయ్యాలను వెళ్ళగొట్టామని వాళ్ళు చేసిన గొప్ప కార్యాల గురించి చెప్తా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, విల్ హ్యావ్ సమ్ రెస్ట్, విల్ హ్యావ్ సమ్ బ్రేక్ అన్నట్లు ఆ కొండ మీద తీసుకుపోయిన ప్రజలు ఆయన్ని వెంబడించడం చూస్తా ఉన్నాం. కానీ ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళడని మనం ఇక్కడ చాలా స్పెషల్ గా గమనిస్తా ఉన్నాం. కానీ ఈ అధ్యాయంలో మనం చూస్తే ఈ ఒక్క వ్యక్తి గురించి దాదాపు 1 నుంచి 20 వచనాలు ఇతని గురించి చాలా డెప్త్ గా రాయబడి ఉంది. ఎందుకు అంటే ఈయన ఒక మిషనరీగా దేవుడు తయారు చేసుకోవాలి అని ఇష్టపడ్డాడు అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాతో కూడా ఖచ్చితంగా సమ్మతిస్తారు. కానీ ఈ ప్రదేశం ఎలాంటి ప్రదేశం అంటే ఈ ప్రదేశము గెరాసేనుల దేశం అంట. ఈ గెరాసేనుల దేశంలో పందులు కాచుకునే వాళ్ళు. ఇజ్రాయేలీలు పందుల్ని తినేవాళ్ళు కాదు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే వీళ్ళు ఇజ్రాయేలీలు కాదు. అంటే సమ్ వాట్ క్రాస్ బ్రీడ్ అయినా ఉండాలి, లేకపోతే కంప్లీట్ అన్యులైనా అయి ఉండాలి. నాకు కంప్లీట్ డెప్త్ తెలియదు. కానీ అంటే వీళ్ళు యేసు ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు తన శిష్యులకు ఏమంటాడు, మీరు తప్పిపోయిన ఇజ్రాయేలీల యొద్దకే వెళ్ళండి అని అంటా ఉన్నాడు. అంటే హీ హాజ్ అ మిషన్ టు అకంప్లిష్. ఆయన కూడా భూలోకానికి తండ్రి దగ్గర నుంచి ఒక మిషనరీగా వచ్చాడని మనం అనుకుంటే ఖచ్చితంగా ఆయన మిషన్ ఫీల్డ్ వచ్చేసి ఇజ్రాయలైట్స్. తన శిష్యులకు కూడా తన లైఫ్ టైమ్ లో ఉన్నంత వరకు వాళ్ళతో ఉన్న సహవాసంలో దేవుడు ఏమని చెప్తున్నాడు, గో అండ్ టీచ్ ద ఇజ్రాయలైట్స్. ఇజ్రాయలీని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాడు. కానీ ఈ అధ్యాయంలో, పర్టికులర్ అధ్యాయంలో మాత్రము ఈయన ఆ, తన మిషన్ లో ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ అవ్వడానికి మూవ్ అవుతా ఉన్నాడు. ఈవెన్ పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను వీళ్ళని ఎన్కౌంటర్ అయినప్పుడు చాలా మంది మనుషులు ఈయన వెనకంబడి వచ్చారు. కానీ ఈ కాంటెక్స్ లో అంటే ఈ మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మాత్రము ఈయన ఒంటరిగా ఆ ప్రదేశానికి ఆ అంటే తన శిష్యులతో పాటు వెళ్ళారేమో, గెరాసన్ల దేశానికి వెళ్ళారంట. ఈ మొదటి వచనంలో ఇక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఫస్ట్ మనల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఒకరి ఇంటికి వెళ్తే ఫస్ట్ ఆ ఇంటి హోస్ట్ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. కానీ ఈ గెరాసెన్ల దేశంలో అక్కడ ఉండే మెయిన్ హోస్ట్ ఎవరంటే ఏసయ్య ప్రజెన్స్ ని జ్ఞాపకం చేస్తున్నది. ఏసయ్య ప్రజెన్స్ ని ఎంత ఈజీగా మనం ఈ బైబిల్ గ్రంథంలో మార్తను గమనిస్తాం. ఏసైని ప్రేమతో పిలుచుకోవడం, ఏసై కోసం విస్తారమైన పనులు చేయడం. తన తమ్ముడైన లాజరు చనిపోయినప్పటికీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే చాలా ఫాస్ట్ గా మార్తకి ఏమని ఉంటదంటే యాక్సెస్ ఉందన్నమాట. ఆమెకి లోకంలో ఉండే ప్రతి ఆమె నెట్వర్క్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఏసై ఆ ప్రదేశంలోకి వచ్చాడు అని లాజరు చనిపోయి ఆమె ఓదార్పు నొందే పరిస్థితిలో కూడా ఆమెకి చాలా మంచి నెట్వర్క్ ఉందని చెప్పొచ్చు. ఆమె ఫస్ట్ రేసై రిసీవ్ చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది లాజర్ చనిపోయినప్పుడు. సో అలాగే ఈ ప్రదేశంలో ఏంటి అంటే ఈ గెరాసేన్ల దేశానికి ఏసయ్య వచ్చినాడు. ఆయన దిగిన వెంటనే ఎవరు వచ్చారంటే ఏసయ్య కలుసుకోవడానికి అంటే అపవిత్రాత్మ పట్టినవాడు సమాధుల నుంచి ఆయనకు ఎదురుగా పోయినాడంట. మన జీవితంలో మనం కూడా కొన్ని సందర్భాల్లో మార్నింగ్ లేస్తేనే మనం ఏసఐని ఎదుర్కొంటున్నామో లేదో చాలా సార్లు మనం ఆలోచించాలి. కానీ ఈ మెనోనైట్ సహవాసంలో మనం ఖచ్చితంగా ఎదుర్కొంటున్నాము. ఇంకా కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఈయన ఫస్ట్ ఏసయ్య గారు ఆ
దోణ దిగగానే అపవిత్రాత్మ రెండవ వచనంలో ఏమంటదంటే పట్టినవాడు సమాధానం ఆయనకి ఎదురుపడెను. ఎందుకంటే ఆ టెరిటరీ ఆ అపవిత్రాత్మకు సంబంధించింది. అది దానిది. అది కేవలము ఒక మనిషితో అక్కడ యాక్సెస్ చేస్తా ఉంది. అక్కడ ఒక మనిషితోనే యాక్సెస్ చేస్తుందా, అనేక మనుషుల్లో ఉందా అన్నది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒక్క వ్యక్తి గురించి మాత్రమే చెప్పబడింది. ఇతను ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈయన చాలా కోపం. ఎందుకు నేను కోపం అని చెప్తా ఉన్నాను అంటే, ఈయనను సమాధుల్లో వాసం చేస్తాడు. అంటే ఈయనతో ఎవరు సహవాసానికి ఇష్టపడటం లేదు. ఈ పాస్ట్ లైఫ్ లో మన లైఫ్ లో కూడా కొన్నిసార్లు మనం చూసుకుంటే యేసయ్య అనుభవం లేనప్పుడు మనతో కూడా చాలా మంది ఫెలోషిప్ చేయడానికి, అంటే దేవుని బిడ్డలు ఫెలోషిప్ చేయడానికి కూడా కొన్ని ఏరియాస్ లో మనం దేవునికి ఆలో చేయకుండా మనం కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పాము. మనం కూడా లేదు దేవా, వీ హ్యావ్ అవర్ ఓన్ ఏరియాస్ టు డీల్ విత్ అనేది మనం జీవం కలిగిన దేవుణ్ణి తృణీకరించి లోకంలో ఉండే జీవం లేని అనేకమైన గూగుల్ అయితే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే సంథింగ్ గూగుల్ ఏఐ ఇంకా ఏమొస్తాయో నాకు తెలీదు ఫ్యూచర్ లో. ప్రతి ఒక్కటి జీవమే లేదు వాటికి, కానీ అవి మన లైఫ్ లో ఇంటర్ఫియరెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రోబోట్ టెక్నాలజీ వచ్చేసింది. రోబోట్స్ కూడా మనల్ని హీల్ చేస్తాయని మనం నమ్ముతాం, కానీ ఏసఐ హీలర్ అని మనం నమ్మడానికి చాలా కష్టం. ఎందుకంటే మనం అట్లాంటి ఫాస్ట్ టెక్నాలజీలోకి మూవ్ అవుతా ఉన్నాం. ప్రతిదీ మనకు క్షణాల్లో ఇన్స్టెంట్ గా జరిగిపోతుంది. ఇప్పుడు ఏది కావాలంటే మనం ఇన్స్టెంట్ గా చూడడానికి మనం అలవాటు పడిపోయిన ప్రదేశంలో ఉన్నాం. ఈ వ్యక్తిలో స్పెషాలిటీ ఏంటంటే, సారీ నేను ఇంకో కాంటెక్స్ట్ లోకి వెళ్ళిపోయాను. క్రోధం కలిగిన వాడు. ఎందుకంటే ఈయన సంఖ్యలతో బంధింపబడలేకపోతా ఉన్నాడంట. మామూలుగా కోపం వస్తేనే కదా మనం మన ఫుల్ పవర్ ని యూజ్ చేస్తాం. ఈయన చాలా క్రోధం కలిగిన వ్యక్తి. అదే సామెతలు 16:14 ఏమని ఉంటదంటే, జ్ఞా జ్ఞాని అయిన వాడు మాత్రమే ఆ క్రోధాన్ని శాంతపరుచుకుంటాడు. నీవు నేను జ్ఞానం లేకుండా ఇంకా క్రోధంతో డీల్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ ఏరియాని సబ్మిట్ చేసుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి. యాజ్ ఎ క్రిస్టియన్ గా మనం ఎక్కువసేపు కోపాన్ని ప్రజెంట్ చేయడానికి వీల్లేదు. మార్నింగ్ టు ఈవినింగ్ మన దేవుడు లాస్ట్ షెడ్యూల్ ఇచ్చినది 24 hours అబౌవ్. నేను ఇంకా నాకు రోషం ఉందండి, పౌరుషం ఉందండి, మేము గొప్ప వాళ్ళమండి, మా పరువు అండి, సంథింగ్ సంథింగ్ అన్నట్టు లెటస్ చెక్. దయ్యం పట్టిన వాళ్ళు ఒక మంచి లక్షణం ఏంటంటే మనకి క్రోధం ఉంది, వాటిని దేని చేత మనం బంధించలేమంట. ఇంకోటి ఏంటంటే తెంపి తుత్తనీయులుగా చేస్తాడంట 3వ వచనంలో. ఇతను ఎంత మోస్ట్ పవర్ఫుల్ అంటే, మామూలుగా కొంతమంది అంటారు మాకు చాలా పవర్ ఉందండి. ఈ లోకంలో పవర్ జీరో. ఎందుకంటే ఈ లోక భోగాలు సైతానంతక సైతాన్ క్లెయిమ్ చేస్తుంది, దిస్ బిలాంగ్స్ టు మీ అని జీసస్ తోనే చెప్తుంది. నువ్వు నేను క్లెయిమ్ చేసుకోవడానికి ఈ లోకంలో మనది ఏది లేదు, మన పౌరస్థితి పరలోకంలోనే ఉంది. ఇంకా ఈయన బుద్ధిహీనుడని నేను చెప్పగలను. ఎందుకంటే ఈయన అదే సామెతలు 10:23 ఏంటంటే చెడు పనులు చేయట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. వాడిని పలుమార్లు సంఖ్యలలో బంధిస్తా ఉన్నారు. ఇతను మాత్రం తుత్తనీయ చేస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. ఆయనకి రెగ్యులర్ అది ఆయనకు ఒక ఆట అనమాట. బుద్ధిహీనుడు కాబట్టి అది ఆటగా ఉంది ఆయనకి. ఎందుకు ఆయన అక్కడ బంధించబడడానికి, ఆయన మనుషులతో ఉండకుండా. కొంతమంది మేము ఐడియల్ గా ఉంటామండి, మేము చాలా లోన్లీగా ఉండడానికి. ఇప్పుడు ప్రజెంట్ అందరు ఏమంటారంటే ఇప్పుడు యోగా చేసుకొని లోన్లీగా ఉండిపోవాలి, ఒక సహవాసం లేకుండా మనం లోన్లీగా ఉండిపోవాలి. ఇప్పుడు మొబైల్ వస్తే మనం లోన్లీగా ఉండిపోవాలి, కొంతమంది మొబైల్ తోనే లోన్లీగా ఉండిపోవాలి. అలాంటి ఆలోచనలు ఇప్పుడు యూత్ లోకి ఎక్కువ వచ్చేసాయి. దాదాపు మనం కూడా చూస్తుంటాం. లోన్లీ అంటే ఫస్ట్ మనం ఇట్లే మన లోన్లీనెస్ ని మనం ఎక్కువగా దాన్ని దేనితో సహవాసంలో ఆనందపడుతున్నాం అంటే దేవునితో కాదు, కానీ మన ఫోన్ తో మన లోన్లీనెస్ ని చాలా ఈజీగా షేర్ చేసుకుంటా ఉంటాం. అది మనకు ఆట అయిపోయింది. మనం ఖచ్చితంగా ఈ ఆట నుంచి ఓవర్కమ్ అవ్వాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆ అడుగుతా ఉన్నాను. తర్వాత వీడు ఏంటంటే రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తను తానే రాళ్లతో గాయపరుచుకునేవాడు. అంటే తను తాను బాధ పెట్టుకునే గుణం అండి వీడికి. అదే సామెతలు 15:15 ఏమంటదంటే బాధపడు అని దినములన్నీ శ్రమకరములు. నా జీవితంలో అనేక సందర్భాల్లో మనం అంటాం మనకు శ్రమలు ఉన్నాయి,
అంటే మనల్ని మనం శ్రమలలో వెళ్తున్నామంటే యాకోబు గారు అంటారు, అది కేవలం మీరు సైతాను తప్ప దేవుడు మాత్రం మనల్ని శ్రమలలోనికి మనల్ని పంపించడు అని యాకోబు అంటా ఉంటాడు, యాకోబు గారు అంటారు. కాబట్టి ఈ ఈ దయ్యం పట్టిన వాటిలో కొన్ని స్పెషాలిటీస్ ఏంటంటే వీడిని ఎవరు బంధించలేరు, వీనికి కోపం ఎక్కువ, ఏదైనా వీడు చాలా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ. ఇంకోటి ఏంటంటే ఈయన రాత్రి మగళ్ళు కొండల్లో తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ కేకలు వేస్తా ఉంటాడు. వాటి స్వరం ఎవరు వింటున్నారా అని కాదు, వీడు మాత్రం కేకలు వేస్తా ఉంటాడు. వెదర్ ఇట్ ఈస్ వాల్యూడ్ ఆర్ నాట్, వీడు మాత్రం అరుస్తా ఉంటాడు. అది అది వినడానికి ఎవరు ఇష్టపడుతున్నారా లేదని కాదు, వీడు మాత్రం డిక్టేట్ చేస్తా ఉంటాడు. ఆల్రెడీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వచ్చేసింది, చాలా మీడియా వచ్చేసి మనకు చెప్తా ఉంటాయి హౌ టు రియాక్ట్ అని. ప్రతి దానికి మనకు కౌన్సిల్ చేయకుండానే కౌన్సిలింగ్ చేసేస్తా ఉన్నాయి. బీ కాషియస్ అబౌట్ ఇట్. లోకంలో ఇలాంటి దయ్యం ఏదైతే హెడ్ గా ఉన్న ఆ ఏరియాస్ లో ఇది అలాంటి పనులు చేస్తా ఉంటది. క్రోధం నేర్పిస్తా ఉంటది, బుద్ధిహీనత నేర్పిస్తా ఉంటది, బాధపరిచే గుణం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే గుణం. ఇది లోకంలో చాలా కామన్ అన్నమాట. టిట్ ఫర్ టాట్, ఇదన్నీ కామన్ సేయింగ్స్ వచ్చాయి. మన మనకు పౌరుషం లేదా, రోషం లేదా, మనమేంటి, ఇలాంటి వర్డ్స్ మనకు చాలా వింటా ఉంటాం. ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు. డోంట్ క్లెయిమ్ దట్. మనం కూడా లోకపోకడలాగా వెళ్ళి నేను చేయగలుగుతాను నేను అని అనడానికి మనకు వీల్లేదు. వీఆర్ స్పెషల్. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. వీఆర్ ఎగ్జిబిటింగ్ క్రైస్ట్. మనం క్రీస్తునే పోలికగా ఇక్కడ మనము ఎగ్జిబిట్ చేస్తా ఉన్నాం. ఈయన ఇంకా 6వ వచనంకి వచ్చేసరికి ఈ దయ్యం పట్టిన వాడు ఎంత మంచిగా అంటే ఆయన నమస్కారము చేసి హీ వాస్ బవింగ్ డౌన్. మనం ఈ రోజు ఎంతమంది యేసయ్యకి నమస్కారం చేశామండి? మనం ఆలోచిస్తే చాలా తక్కువ మంది ఖచ్చితంగా అయి ఉంటారు. కానీ ఈ సేటన్ అంటే ఈ దయ్యం పట్టిన వాడు మాత్రం యేసయ్యని ఫస్ట్ చేర్చుకున్నాడు, ఆ ప్రదేశంలోనికి ఇన్వైట్ చేసినాడు, వెల్కమ్ చేసినాడు. ఇంకోటి చెప్పాలంటే ఆయనకు నమస్కారం చేసినాడు. గుడ్ మార్నింగ్ అన్నట్లు చెప్పినట్టు మనం ఖచ్చితంగా విష్ చేస్తా ఉన్నాడు. ఇంకా 7వ వచనానికి వచ్చేస్తే హీ వాస్ టాకింగ్. ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, నీకు నాతో ఏం పని, వై డు యూ కమ్ టు మీ అంటే దయ్యంకి తెలుసు యేసయ్య వస్తే ఒక పని మీద, ఒక పర్పస్ మీద వస్తాడని. నీకు నాకు తెలుసా ఈరోజు యేసయ్య నీకు నాకు ఒక పర్పస్ మీద ఈ రోజు మనకి ఇచ్చాడని మనం నమ్ముతున్నామా? ఎంతసేపు ఉన్నా నాకు ఇది లేదు, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇచ్చేసేయి, మనం ఖచ్చితంగా మన ప్రేయర్ లిస్ట్ వి కంటిన్యూ, గో ఆన్ క్లెయిమింగ్, గో ఆన్ క్లెయిమింగ్. కానీ ఇక్కడ మాత్రం సేటన్ కి తెలుసు వాట్ ఈజ్ యువర్ వర్క్. నీ పని, నువ్వు నాతో నీకేంటి పని, నేను నిన్ను ఇంటరాక్ట్ అవ్వట్లేదు, నీ దగ్గరికి రావట్లేదు అని దయ్యం అంటుంది. కానీ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, ప్రతిరోజు దేవుడు తన నూతనమైన కృపను, వాత్సల్యతను మన మీద ఎడతెగక చూపిస్తా ఉన్నాడంట ప్రతిరోజు. బికాస్ హీ హాజ్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. ఇర్మయా 29:11. నీ కోసం నా కోసం మంచి ప్రణాళిక. ఈ రోజు ఏదో గొప్ప కార్యం నీ ద్వారా చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. యు ఆర్ నాట్ ఆర్డినరీ. ఈ లోకంలో ఉండే గూగుల్ చెప్పే, ఏఐ చెప్పే అంత లిమిటేషన్స్ నీకు లేవు. యు ఆర్ బియాండ్. నువ్వు ఈ లోకానికి ఏంటంటే సైన్ అంటే వండర్. మనం ఈ లోకంకి అలా ఉన్నాం, కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, మనల్ని మనం లిమిట్ చేసుకుంటా ఉంటాం. మనం అనుకుంటుంటాం నో వీ హ్యావ్ సమ్ స్మాల్ బౌండరీస్. కానీ ఇక్కడ ఈ సేటన్ గుంపుకి దాని పేరు సేన అని చెప్పడం మనం తర్వాత గమనిస్తాం. అప్పుడు దేవుడు అడుగుతాడు, నీ పేరేమని దాంతో అడిగినప్పుడు అదేమని చెప్తా ఉందంటే, నా పేరు సేన. ఇంకా ఏమంటుందంటే, నన్ను ఈ దేశం నుండి తోలివేయవద్దని బతిమాలుకుంటా ఉందంట. ఎందుకు? ఆ టెరిటరీ సేటంది, అదంతా కదే క్లెయిమ్ చేసుకుంటా ఉంది, ఇది నా టెరిటరీ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోను. ఇంకా ఏమని చెప్తుందంట, దేవుని పేరట ఆనబెట్టడం ప్రారంభించిందంట. ఇంతవరకు నేను బైబిల్లో ఇలా పెక్యూలియర్ గా మాట్లాడడం, ఈ సైటన్ చాలా ట్రిక్కీగా మాట్లాడుతూ ఉందన్నమాట. ఏమని ఉంటుందంటే, అపవిత్రాత్మ ఫస్ట్ టైం నీకు నాతో ఏం పని, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ అని అడుగుతా ఉంది. రెండోది ఏమంటుందంటే, నన్ను ఈ ప్రదేశం నుంచి తోలి వేయవద్దు, ఎందుకంటే దిస్ టెరిటరీ ఇస్ మైన్. అది పొజెస్ చేసుకుంది. నువ్వు నేను ఏసఐ కోసం ఏదైనా, ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, మన ఇంటిని మనం ఏసఐకు పానార్పణంగా సజీవ యాగంగా మనం సమర్పించలేదనుకోండి, ఆ టెరిటరీ ఎవరిదనేది క్లెయిమ్ చేస్తుంది తెలుసా? సేటన్ విల్ కమ్ అండ్ క్లెయిమ్ దిస్ టెరిటరీ ఇస్ మైన్, దిస్ టెరిటరీ ఇస్ మైన్. ఆ ఒక్క మనిషితోనే ఆ సేన అనే దయ్యం అక్కడ మనం ఏసైతో మాట్లాడుతుంది, దిస్ టెరిటరీ ఇస్ మైన్.
నేను దేవుని పేరట ఆనబెడతా ఉన్నాను. ఇట్ ఈస్ ప్రామిసింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవునితోనే దేవుని పేరట ప్రామిస్ చేస్తాందంట. దేవుడే తన పేరు మీద తానే ప్రామిస్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ ఈ సేటన్ వాజ్ డీలింగ్ నాట్ టు సెండ్ టు నన్ను హెల్ కి పంపించొద్దు, హెల్ కి పంపించొద్దు అని అడుగుతా ఉంది. కానీ చాలా మంది ఏమంటారు, ఈ పాపం చేస్తే ఓకేలే నరకంకే కదా పోయేది, నరకం ఇస్ చాలా స్మాలెస్ట్ థింగ్, అంటే ఏం కాదులే అనుకుంటారు. నో నో నో, నరకానికి వెళ్ళడానికి దయ్యంకి కూడా ఇష్టం లేదు, శాటన్ కి కూడా ఇష్టం లేదు. ఇట్ ఈస్ సంథింగ్ టార్మెంటింగ్. దానికి చాలా కష్టంగా ఉంది ఆ ప్రదేశాన్ని, అంటే దాన్ని అది పొందుకున్న పొజిషన్ ని వదిలిపెట్టడం చాలా కష్టంగా ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నో 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 నో, యూ హ్యావ్ టు లీవ్. దాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు వాడు వెంటనే 15వ వచనంలో ఏమంటదంటే, బట్టలు ధరించుకొని స్వస్థత ఇచ్చుడే కూర్చున్నాడు. కానీ ఈ టైంలో అదేం చేస్తా ఉంది తెలుసా, ఇట్ ఈస్ హ్యావింగ్, మొత్తం చూస్తా ఉంది, సరౌండింగ్స్ గమనిస్తా ఉంది. దానికి ఫస్ట్ క్యాప్చర్ అయింది పందులు. మనుషులు కాకపోతే పందులు, పందులు కాకపోతే ఇంకేదైనా, బట్ అది మాత్రం ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలనుకోవట్లేదు. ఆ పందులలోకి వెళ్ళనా అంటే దేవుడు అనుకున్నాడు, ఓకే మ్యాన్ కంటే పందులు నో ప్రాబ్లం అన్నాడు. పందుల్లోనికి అవి ప్రవేశించాయి. దాదాపు 2000 వరకు పందులు అక్కడ నష్టపోయినట్లు, అక్కడ పందుల కాపర్లు అక్కడ నుంచి పారిపోయి ఇది జరిగిందంతా పోయి చెప్పడం ప్రారంభిస్తే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రిటర్న్ వచ్చారంటండి. రిటర్న్ వచ్చి గమనించినప్పుడంట, ఈయన బట్టలు ధరించుకున్నాను అన్నాడంట. ఆయన అన్ని రోజులు బట్టలు లేవు అంటే, హీ వాస్ గోయింగ్ త్రూ షేమ్, పెయిన్, తను తాను బాధపరుచుకోవడం, గాయపరుచుకోవడం, కేకలు వేయడం, ఆయన స్వరాన్ని ఎవరు వినకపోవడం, ఇవన్నీ సేటన్ పొజెస్డ్ క్వాలిటీస్ అండి. దాదాపు మనం సరౌండింగ్స్ లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎవరు వినకపోయినా కొంతమంది అరుస్తూనే ఉంటారు, తమ కోపాన్ని ఎగ్జిబిట్ చేస్తానే ఉంటారు. వాళ్ళు మాత్రం మనుషులతో సహవాసం చేయడానికి మనం వాళ్ళని ఎంత ప్రోత్సహించినా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఒక ఫోన్ ఉంటే చాలు, ఐ వాంట్ టు హ్యావ్ ఎ లోన్లీ ఏరియా అనుకుంటా ఉంటారు కదండి. ఇంకా ఏంటంటే, ఈ మధ్య కాలంలో మోడర్న్ ఏంటంటే బట్టలు తగ్గిపోతా ఉన్నాయి. వీడు మాత్రం ఈ దయ్యం పోసెస్ అయిన వాడు బయటకు వచ్చిన దయ్యం అతనిలో నుంచి బయటకు వచ్చినప్పుడు హీ వాస్ కవర్డ్. భారభరితమైన ఆత్మకు ప్రతిగా మనకు స్తుతి వస్త్రం ఇచ్చే దేవుడండి మనకు. తర్వాత ఏంటంటే, ఈయన స్వస్థచిత్తుడయ్యాడు అంటే హీ కేమ్ టు హిజ్ ఓన్ మైండ్. ఆయన ప్రజెన్స్ కు వచ్చాడు. బాడీ మైండ్ సోల్ అన్ని యాక్టివ్ గా పనిచేయడం ప్రారంభించినాయి. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటది కదా, వీ హ్యావ్ సమ్ అబ్సెన్స్ ఆఫ్ మైండ్. ఎందుకు అంటే వీ జస్ట్ చెక్ ఇట్ అవుట్, దాన్ని మనం చెక్ చేసుకోవాలి. దేవ వన్స్ అగైన్ సరెండర్, నన్ను నేను నీకు సజీవ యాగంగా నా యొక్క సమస్తాన్ని సమర్పించుకోవడం అని మనము ప్రారంభించాలి. సో ఈ విధంగా ఇంత డెమన్ పొజెస్డ్, ఇంత ప్రాబ్లమాటిక్ గా ఒక మనిషి చాలా సఫర్ అయ్యాడు. ఆ మనిషితో పాటు ఆ కుటుంబం సఫర్ అయింటది. ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఒక మనిషి సఫర్ అయితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆ హ్యూమిలియేషన్, ఆ షేమ్, ఆ పెయిన్, ఆ ఆ ఎడబాటు ఇవన్నీ అనుభవించినారు. కానీ అవన్నీ చూసారు. కానీ వాళ్ళు అతన్ని చూసినప్పుడు, ఆ పందుల నష్టాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుకున్నారంట, మాకు ఏసయ్య వద్దు, మాకు నష్టం వద్దు. అతన్ని స్వస్థ పొందినాడు, ఆ స్వస్థత మాకు కావాలనుకోలేదు. కానీ మేము నష్టపోయిన నష్టం మాకు వద్దు, కాబట్టి మాకు ఏసయ్య వద్దు అనుకున్నారు. ఒకవేళ పందుల ద్వారా వాళ్ళు ఒకవేళ 20 లక్షలు కోల్పోయారు అనుకోండి, ఆ 20 లక్షలు లాసే వాళ్ళకు గ్రేట్ అనిపించింది. కానీ 20 లక్షల కంటే ఎక్కువ విలువైన క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తి చాలా మోర్ వాల్యుబుల్ అని మనం అనుకోలేదు. లోకం ఇలాగే అనుకుంటది. లోకం ఎందుకు ఏసైని రిసీవ్ చేసుకోవట్లేదు అంటే, లోకం క్యాల్కులేషన్ వేరు, ఏసై క్యాల్కులేషన్ వేరు. లోకం క్యాల్కులేషన్ ఎంతున్నా మనీ, ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. మనీ డజంట్, మనీకి ఎగ్జిస్టెన్స్ లేదు. ఈ రోజు ఉండే కరెన్సీ రేపు పని చేయకపోవచ్చు, రేపు ఉండే కరెన్సీ ఇంకొక రోజుకి పని చేయకపోవచ్చు. బట్ స్టిల్ వి వాల్యూ మనీ, ఎందుకంటే నిమిషానికి మారేదానికి మనం వాల్యూ ఇస్తున్నాం. కానీ ఎన్నడు నిన్న నేడు రేపు ఏకరీతిగా మారని దేవుడు చేసిన సిలువ కార్యం ద్వారా రక్షించబడిన మనిషికి మనం విలువిస్తున్నామా? అది చాలా కష్టం కదండి. ఈ 17వ వచనంలో ఏమంటుందంటే, మా ప్రాంతాన్ని విడిచిపోని బ్రతిమలాడుకుంటా ఉన్నారు. వాళ్ళు భయపడ్డారని ఉంది. ఓకే, భయపడ్డారు, క్యాలిక్యులేషన్ చేసుకొని ఉండి ఉంటారేమో అనిపించింది. దేవర్ ఆస్కింగ్ జస్ట్ లీవ్. ఒకవేళ ఏసై అక్కడ ఉండింటే వాళ్ళ కుటుంబాలలో రెస్టరేషన్ జరిగేది, వాళ్ళ కుటుంబాలలో సమాధానం జరిగేది, వాళ్ళు కోల్పోయిన అనేకమైన ప్రియులను స్వస్థత కలిగి ఆ రోజు స్వస్థ చిత్తులు అయి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి అంత అవసరం లేదు. దే జస్ట్ వాంట్ జీసస్ టు గో అవుట్ ఫ్రమ్ దేర్ ఏరియా. వెళ్ళిపోని ఆయన్ని బలవంతం చేశారంట.
అప్పుడు 18వ వచనంలో ఏమంటదంటే, ఒక్కరు మాత్రం యేసయ్య ద్వారా రక్షణ పొందాడు, ఒక్కరు మాత్రం యేసయ్య ప్రేమను అనుభవించాడు, ఒక్కరు మాత్రం విడుదల అనుభవించారు. ఆ ఒక్కరు మాత్రం మాట్లాడుతా ఉన్నారు, తను ఉండనిమ్మని, నన్ను కూడా నీతో ఉండనిమ్ము. ఐ జస్ట్ వాంట్ టు లీవ్ ఎవ్రీథింగ్. నా కుటుంబాన్ని వదిలేస్తాను, నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ వదిలేస్తాను, అన్నిటిని వదిలేస్తా, ఐ వాంట్ టు ఫాలో యూ అని అన్నాడు. ఈ మాట వింటే మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య అదే పనిగా 19వ వచనంలో శిష్యులను అంటాడు, నా వెంబడి రండి, నా వెంబడి రండి, నా వెంబడి రండి అని హీ కాల్స్ హిస్ పీపుల్, డిసైపుల్స్ ని పిలుస్తా ఉన్నాడు. ఈయన అంటున్నాడు, నన్ను ఉండనిమ్ము, నన్ను ఉండనిమ్ము, ఐ జస్ట్ వాంట్ టు కమ్ విత్ యూ. అంటే అప్పుడు యేసయ్య అంటాడు 19లో, నీవు నీ ఇంటి యొద్దకు వెళ్ళి, గో బ్యాక్ టు యువర్ హోమ్, వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పు. అంటే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నన్ను వీళ్ళు రిజెక్ట్ చేశారు, యు ఆర్ ఇనఫ్, నీవు చాలు. మనం చాలా సార్లు ప్రార్థన చేసి ఉంటామేమో, దేవా నన్ను వాడుకో, వాడుకో 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 అన్న మనకు ఏమి మూమెంట్ ఉండిండదు. మనకి దేవుడు బ్యాగ్ ప్యాక్ చేసుకొని వేరే ప్రదేశానికి వెళ్ళమని లేదేమో. బట్ గాడ్ ఈస్ సేయింగ్, స్టే అట్ యువర్ హౌస్, నీ ఇంట్లోనే ఉండు, స్టార్ట్ డూయింగ్ యువర్ మినిస్ట్రీ, ఓపెన్ ద మౌత్, నీకు తెలిసింది, నీతో దేవుడు చేసింది, కంటిన్యూ టు సే దట్, నీ మీద ఎలా దేవుడు కనికరపడ్డాడు, నీకు దేవుడు ఏం చేస్తాడు, స్టార్ట్ టు టెస్టిఫై, ఇట్స్ ఇనఫ్. నో నీడ్ టు ప్యాక్ బ్యాగ్స్. నువ్వు బ్యాగ్ ప్యాక్ వేసుకొని ఎక్కడికో వెళ్ళి తెలియని వాళ్ళకి చెప్పాలని లేదు. యు ఆర్ ఎ మిషనరీ వేర్ యు స్టే, యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ మిషన్, దెర్ ఇస్ ఎ పర్పస్. నువ్వు నేను బ్రతికున్నామంటే ఆయన గ్రేస్, ఇది ఆయనతో చెప్తా ఉన్నాడు. హీ వాజ్ ఎ ఫస్ట్ మిషనరీ విత్ అన్ అసైన్మెంట్, గాడ్ సెట్ హిమ్. అందుకోసం ఆయన చాలా దూరం ప్రాంతం వరకు వచ్చాడు. ఆ ప్రాంతము ఎవరిది అంటే, ఇట్ బిలాంగ్స్ టు డీమన్స్. డీమన్స్ చెప్తా ఉన్నాయి, ఈ ప్రాంతము నాది అని చెప్తా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఉంటే అక్కడ, ఏ చర్చ్ లో ఉంటే ఆ చర్చ్, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో, ఏ వర్క్ ప్లేస్ లో ఉంటే ఆ వర్క్ ప్లేస్ లో, కంటిన్యూ టు డూ. నీకు మీద దేవుడు కనికరపడినందుకు చెప్పడం ప్రారంభిద్దాం. ఈయన ఎంత మంచి, ఫైనల్ గా 20వ వచనంలో అతను ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడింది. ఆయన ఒక్క దేశంలోనికి యేసయ్య లోపలికి కూడా రాలేదండి, సమాధుల తోట దగ్గరే ఎన్కౌంటర్ అయిపోయింది. ఆ అతను లోపలికి 10 ప్రదేశాలకు వెళ్ళాడంట, దెక్కపోలికి వెళ్ళిపోయాడు. నీవు నేను అనుకుంటున్నాం, దేవా నాకు ఒక మిషన్ ఫీల్డ్ ఇవ్వు, పలానా వాళ్ళు అలా గొప్పగా నో ప్రాబ్లం, వాట్ వేర్ ఎవర్ యూ స్టాండ్, యు ఆర్ కాల్డ్ ఎస్ ఎ మిషనరీ. కంటిన్యూ టు డూ ద సర్వీస్, కంటిన్యూ టు బి ఫెయిత్ఫుల్. ఇంకొంచెం ఫెయిత్ఫుల్ గా ఉందాం, ఎందుకంటే మనం రాకడకు సమీపంగా ఉన్నాం. ఆల్రెడీ చాలా చాలా ఛాలెంజెస్ మన సరౌండింగ్స్ లో ఉన్నాయి. బట్ మనం మాత్రం పట్టు వదలకుండా, ఎందుకంటే మనకు యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో కూడా ఉండే దేవుడు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆయన ఆత్మ ద్వారానే ఈయన కార్యములు జరిగించగలడు. జకర్యా 4:6 ప్రకారం. అదే ఫిలిప్ 3:13లో ఏమంటదంటే, వెనుకున్నవి మరచి. మన పాస్ట్ లోకం ఎక్కువ ఏమని చెప్తుందంటే, అంత పాస్ట్ హిస్టరీ చెప్తుంది. ఇది నీకు కాదు, యేసయ్యకి కూడా చెప్తా ఉన్నారు, ఈయన వడ్రంగి కుమారుడు కాదా. చాలా మంది మన పాస్ట్ గురించి వెనకాల మాట్లాడుతూనే ఉంటారు. డోంట్ వరీ, మూవ్ అహెడ్. నాగటి పైన చేయి వేసి మనం వెనక జరగడానికి వీల్లేదు. మనం రక్షణ పొందుకొని ఊరుకుండడానికి వీల్లేదు. మనం ఆయన కనికరాన్ని అనుభవించి ఊరుకుండడానికి వీల్లేదు. మనం ఆయన గ్రేస్ ని రోజు అనుభవిస్తూ ఊరుకుండడానికి మనం వీల్లేదు. ఆయన కృపలను అనుభవిస్తూ, మేలను అనుభవిస్తూ, రోజు అధికమైన ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ మనం నోరు మూసుకొని ఉండడానికి వీల్లేదు. వి కంటిన్యూ. అతను జస్ట్ 1 డే ఎన్కౌంటర్. మనం ఎన్ని ప్రసంగాలు వింటాం, ఎన్ని వాక్యాలు వింటాం, ఎంతగా దేవుడు మనతో రోజు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఇంకా ఒక ప్రదేశాన్ని కూడా, మన కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉన్నారేమో, ఇంకా మన ప్రదేశంలో ఉన్నారేమో, మన చర్చ్ లో ఉన్నారేమో. ఇట్స్ టైం, ఇట్స్ ఆల్రెడీ హెవీ, ఇది చాలా లేట్. వి షుడ్ రియాక్ట్. మనమే మన ఏరియాని సంపాదించుకోవడానికి దేవుడు ఎట్టి కృపను అనుగ్రహించలేదు.